హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారండి, ఈరోజు క్లీన్ చేస్తున్నానండి. కటింగ్ క్లీను. చెట్లన్నీ పెరిగిపోయాయి ఎట్టంటట్ట చూస్తున్నారా. అంతా చూడండి, చామంతి చెట్లు కొమ్మలు అయితే బాగా వచ్చాయి, కానీ పూలు పూయకుండా అయిపోయాయి. అన్నీ కట్ చేసేసాను ఈరోజు. ఈ ఆకులన్నీ నేను చూడండి, చెట్టు అట్లాగా అయిపోయింది. అంత క్లీన్, అంతా కటింగ్ అండి. ఈరోజు అంతా క్లీన్ చేశాను. రోజే చెట్టు చూడండి ఎందువల్ల ఇలాగ అయిపోతుంది. అప్పటికి పుల్ల మజ్జిగ చల్లాను, మందు కొట్టాను, అయినా కానీ ఎందువల్ల ఇలాగ అయిపోతూ ఉంది. ఎండలకేమో అప్పటికి నీడనే పెట్టాను. చూడండి ఎలాగైపోయిందో రోజా చెట్టు. చూస్తున్నారు కదా, చూడండి. అందుకే అన్నీ కట్ చేసేస్తున్నాను. ఇదంతా ఇట్లా కట్ చేసేస్తున్నానండి. ఇట్లాగా అంతా కట్ చేసేసాను. చూడండి ఎండిపోయాయి అన్నీ. దాన్ని రోజా చెట్లు చూడండి, ఎండలకి ఏమో చూడండి ఎట్లా మొగ్గలు ఏమో వేస్తున్నాయి, కానీ ఇట్లాగ అయిపోతున్నాయి. ఎట్ట అయిపోతున్నాయి. మొగ్గలన్నీ మొగ్గలే కానీ ఇది ఆకులు చూడండి ఎలాగ అయిపోతున్నాయో. అందుకని కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇదంతా క్లీన్ చేశాను, కటింగ్ చేశానండి. ఇట్లాగంతా పిచ్చి చెట్లు మరీ పెరిగిపోయాయి ఈ మధ్య. చూడండి ఎట్లాగ వచ్చేసాయి. ఇంట్లో పనే సరిపోతుండే. చూడండి ఏమండి, ఇదిగో ఈ చెట్టు చూసారా, ఇది పుల్లిపురులు ఉంటాయి కదండి. పుల్లిపురులు ఉంటాయి కదా, ఆ పుల్లిపురులకి ఈ ఆకుని, ఇది చెట్టు ఉంటుంది కదా, ఇది చిన్న వాళ్ళకి వచ్చినట్టుంది, అక్కడ పడి మలిచినట్టుంది. ఇది తీరిస్తే పాలు వస్తాయి. ఉండి అడన ఉందేమో చూస్తాను, ఒక మొలక చూస్తున్నారు కదండి. ఈ మొలక ఇది బాగా చూడండి. ఇదిగో ఏడనింది, తొట్టులో ఉనింది. ఇది బాగా చూడండి. ఈ ఆకు పుల్లిపురు ఉంటుంది కదండి, మొగ్గ పుల్లిపురులు ఉంటాయి కదా, అప్పుడు దీన్ని ఇట్లాగా ఎంచాలి. చూపిస్తాను. ఎంచితే పాలు వస్తాయి. చూడండి పాలు వస్తాయి. చూడండి పాలు వచ్చాయి కదా, ఆ పాలుని ఇంకా పాలు వస్తాయి, తెల్లటి పాలు వస్తాయండి దీనిలో. ఈ పాలు కానీ పుల్లిపురుల మీద కానీ అద్దితే ఇది తెల్లగా వస్తాయి. వాడింది కదా, అది అట్ట తెల్లగా వస్తుందండి. పాలు వస్తాయి దీనికి. ఇది ఇట్టగా నిరిస్తే పాలు వస్తుంది. ఈ పాలుని ఆ పుల్లిపురి మీద కానీ ఇట్లాగా అద్దితే, ఇప్పుడు ఇది అనుకో పుల్లిపురి అనుకోండి, దీని మీద ఇట్ట అద్దాలి. అద్దితే ఒక 2-3 సార్లు 2 రోజులు కానీ చేస్తే పుల్లిపూరి ఆడికి ఊడి పడిపోతుందండి. అర్థం చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఇది పుల్లిపూరికి ఇట్ట ఒత్తితే పాలు వస్తాయి. అదిగో పాలు. ఆ పాలుని ఆ పుల్లిపూరి మీద ఇట్ట అద్దాలి. అద్దితే పుల్లిపూరి ఊడిపోద్ది. ఈ పువ్వులు కూడా చూడండి, పుల్లిపూరులు నెట్టున్నాయి కదా, ఈ పువ్వులు కూడా ఈ ఆకు అదండి. ఈడొక మొలకునింది, ఇదిగో ఈ ఒక్క మొలక ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో మొలక. ఇదన్నమాట ఈ చెట్టు. ఇది పుల్లిపురులకి ఇంచేసి ఆ పాలు కానీ ఇట్లాగా అద్దితే పుల్లిపురులు పోతాయండి. చాలా మంచి ఔషధం చెట్టు ఇది. చూస్తున్నారు కదా ఈ మొలక. చూడండి ఎంత పెరిగిపోయిందండి. ఎవరికన్నా పుల్లిపురులు ఉంటే ఈ చెట్టు వేసి ఎక్కడన్నా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, రోడ్డు సైడ్ ఉంటాయి ఎక్కువ అవి. అది ఎట్లా ఒక మొలక ఇక్కడ పడి మొలిచింది. అది కానీ వేసుకుంటే
మీరు రోడ్డు మీద అట్ట పొలం సైడ్ పోతే కూడా పొలాల కాడ అయితే ఎక్కువ ఉంటుంది, రోడ్ల పక్కనే ఉంటుంది. ఆ చెట్టు తీసేస్తే మీరు తీసి ఆ పుల్లికి వేసుకోండి. ఎవరికైనా పుల్లి ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి ఆ మొక్క. చూసారు కదా, అంతా ఏ మిద్ది మీద పెట్టినామండి ఈ తొట్లు. మిద్ది మీద నుంచి తీసి కింద పెట్టాను. మిద్ద ఎక్కలేక నాకు 2 మోకాళ్ళ నొప్పులు, ఎక్కలేకపోతున్నా నీళ్ళు పోయడానికి. అందుకని కిందకి తీసి పెట్టుకున్నాను. అందుకని క్లీన్ చేస్తున్నా ఈరోజు. చూస్తున్నారు కదా ఎట్టున్నాయో చూడండి. ఇవన్నీ మిద్ది మీద ఉన్నాయండి ఈ చెట్లు. అన్నీ కిందకి దింపించి ఈరోజు వీటిని క్లీన్ పెట్టుకున్నాను. అంత గంజి అటికి మామిడాకు అంటాం మా పక్క. ఇది ఆకుని అటికి మామిడాకు, పప్పు ఆకు, ఇది అటికి మామిడాకు అంటాం మా పక్క. మరి మీ పక్క ఏమంటారో తెలియదు. అంతా ఇదైపోయింది చూడండి, ఎలాగొచ్చేసిందో చూడండి. అంత గందరగోళంగా ఉన్నాయి పైన. అందుకే ఎక్కలేక ఇంకా అది అయ్యే పని కాదు. నేను పైకి పోసేదిలే, నీళ్ళు పోసేది లేదని అని చూసారా. అందుకని దింపించేసుకున్నాను ఈరోజు ఓపిగ్గా. దింపించి ఉదయం నుంచి ఈ పనేనండి, నుంచి ఈ పని. చూస్తున్నారా చూడండి, అంత నిన్న చూడండి ఒక్క తొట్టులోనే. చూడండి అంత గందరగోళం ఉంది పైన. అంతా క్లీన్ చేయించానండి. చూస్తున్నారు కదా, అంతా చూడండి ఆకులు పండిపోతున్నాయి. ఎండలకి ఎంత చేసినా కానీ ఎండలకి దాసాన్ని చెట్టుని కాపాడుకోవడం చాలా కష్టం. చూస్తున్నారు కదా, చూడండి ఎట్టుందో చూడండి. అంత గందరగోళంగా అయిపోయింది. చూడండి అంత ఎక్కువ ఈ పొప్పాకు అంటాం మేము ఈ పక్క. మా పక్క పొప్పాకు అంటాం. అంతా ఇదే ఏడబెట్టిన పొప్పాకే. చూడండి చూస్తున్నారా, ఎంత రచ్చరచ్చగా ఉందో చూడండి. ఎంత ఉందో చూడండి. మిద్ది మీద తెచ్చిన తొట్లలో ఇవంతా ఉండింది. ఈరోజు ఉదయం గబగబా వంట చేసేసి, ఈ వంట చేసిన కాడి నుంచి ఇదేనండి పని నాకు ఈరోజు. చూస్తున్నారు కదా, క్లీన్ చేశాను. ఇంకా కొన్ని కటింగ్ చేయాలి. కొన్ని కటింగ్ చేశాను, కొన్ని కటింగ్ చేయలేదు. ఈరోజు ఇదో ఇంకా తొట్లలో ఉండి అన్నీ చచ్చిపోయినాయి, అన్నీ తీసేసాను, ఖాళీ చేసేసాను. ఈ మొన్న కొమ్మలు పెట్టాను కదా, ఆ కొమ్మలు ఇవి. ఈ మొన్న కొమ్మలు తెచ్చిపెట్టా. ఇదిగో ఇది కూడా నంది వద్దనం అండి, పెద్ద నంది వద్దనం. కొమ్మలు పెట్టాను చూడండి. ఇవి చూడండి, ఇవి విత్తనాలండి. ఇవి గోంగూర, సేమ్ గోంగూర అంటారు కదా, ఆ విత్తనాలు తెచ్చేసానండి మొన్న. ఒకరి దగ్గర ఉంటే మొలకలు వచ్చాయి. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా అవి బతికించుకోవాలి. ఇది చిర్రాకు అండి. ఇదిగో నారు పోసా, చిర్రాకు ఆకుకూర విత్తనాలు పడి మొలిచింది. ఇది అంటే చెట్టు నింది ఇక్కడ, రాలి ఇది అంతా నారు వచ్చేసింది చూడండి. అంతా నారు వచ్చేసింది బాగా. ఇదంతా నారు మొలిచింది బాగా. చూడండి ఇది చూడండి. కొమ్మలు నాటాను, కనకాంబరాలు కొమ్మలు నాటానండి. చూడండి చాలా చెట్లు ఉన్నాయండి. నేను మిద్ది మీద ఎక్కలేక పోయేసి ఆపేసేసరికి అన్నీ చచ్చిపోయాయి. చూడండి అవన్నీ ఇప్పుడు దింపించానండి ఈరోజు కిందకి. ఇంక నేను ఎట్ట మిద్ది మీదకి పోలేకున్నాను. నేను ఇంకెందుకులే పైన అన్నీ దించేయండి అని చెప్తే అన్నీ దించేశారు కిందకి. చూడండి అన్నీ కిందకి దించుకున్నాను. చూస్తున్నారా, ఇవన్నీ అయ్యే. చూడండి పువ్వులు కోసేసాడు, పెట్టేశారు పిల్లకాయలు. క్లీన్ అండి ఈరోజు. మిద్ది మీద తొట్టులను దించేసి కింద పెట్టినందుకు పని ఈరోజు నాకు. అంత గందరగోళం రచ్చరచ్చగా ఉండింది అంతా. చూడండి క్లీన్ చేశాను. ఇంకా తొట్లు ఉన్నాయి, వేయాలి. చెట్లు ఉన్నాయి, చెట్లు తెచ్చున్నాను కొమ్మలు. అవి ఎందుకండి కొమ్మలు తెప్పిస్తాను చూడండి.
ఎంత ఇక్కడ కనకాంబరాలండి, ఇది పసుపు కనకాంబరం వేసే కొమ్మలు నీడను పెట్టాను, వస్తాయేమో చూద్దాము. చూడదా ఎండకి చచ్చిపోద్దేమో కొమ్మలని నీడను పెట్టా. ఇది వచ్చి అదొక ఆరెంజ్ కలర్ అండి, అది ఆరెంజ్ కలర్. ఇది దీనిలో కొమ్మలు వేస్తున్నాను. ఇది ఆరెంజ్ కలర్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఆరెంజ్ కలరు నీడను పెట్టా. ఇది పసుపు, ఇదండి. ఇది చూసారా, ఇది కూడా ఔషధం చెట్టు అండి. ఇది నేను చిన్నపిల్లప్పుడు కుక్క కరిసిందండి. నాకు కుక్క కరిస్తే అప్పుడు మా పక్కన కోవూరు అని ఉంది, అక్కడికి మా అమ్మ తీసుకెళ్తే ఈ ఆకు నూరి దానిలో ఏమేశారో నాకైతే గుర్తులేదు. ఈ ఆకు ఆ కుక్క కరిచిన దగ్గర కనుక కడితే ఎర్రగా వాటర్లో పెడితే అప్పుడు ఆ బ్లడ్ వచ్చిందనమాట ఎర్రగా. అంటే చెడ్డ రక్తం అంతా ఆ బ్లడ్ ద్వారా కింద నీళ్ళల్లోకి వచ్చేసిందని చెప్పారు. ఆ చెట్టు అండి ఇది. ఇదిగో చూసారా, ఇదిగో కుక్క కరిస్తే నాకు అప్పుడు చిన్నప్పుడు కట్టారండి. ఇది చూస్తున్నారు కదా, ఈ ఆకు కానీ కట్టి నీళ్ళల్లో పెడితే ఎర్రగా బ్లడ్ వస్తుంది. దాంతో మనకి కుక్క కరిసిన చెడ్డ రక్తం కూడా దాంతో వస్తుందని చెప్పి అన్నారు. మా అమ్మ 2-3 సార్లు నాకు చూపించింది, ఆ రోజు నీ గట్టి నీ ఆకు ఇది అని. అందుకని నేను కూడా ఒక 2 కొమ్మలు తెచ్చి నాటుదామని తెచ్చానండి. మరి అదో గుర్తులేదు, కానీ అదైతే ఇదే అని నా డౌట్, అందుకే తీసుకొచ్చాను. వేయాలి, కొమ్మలన్నీ వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చాలా పని ఉంది. ఇంకా రేపు కూడా ఉంటుంది నాకు ఇదంతా క్లీన్ చేయడం. ఇంకా చాలా ఈ పక్కంతా చేయాలి. అంతా గందరగోళంగా ఉంది ఈరోజు తోట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చూస్తున్నది ఒక చామంతి చెట్లన్నీ కట్ చేసేసానండి. చూడండి, మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.